టాప్ 5లో ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు. అది ప్రియాంకనే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. అయితే టాప్ 5 అర్జును, అమరు, యావర్, శివాజీ, ప్రశాంత్. ఎవరెవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు, ఏ విధంగా ఎలిమినేట్ అవుతారు, టాప్ 5 దాకా, టాప్ 5 నుంచి టాప్ 2 దాకా ఎవరెవరు ఉంటారు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ రవీందర్ కోకారం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విజేత అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, బయట వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ బిగ్ బాస్ టైటిల్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ కొడతాడా లేదా అనే విషయం కూడా మాట్లాడదాం. ఆ మాటకు వస్తారంటే ఖచ్చితంగా బిగ్ బాస్లో ఎబిలిటీ కానీ, ఆ సత్తా కానీ, టైటిల్ గెలుచుకోగల టాలెంట్ కానీ ఎవరి దగ్గర ఉందంటే అది ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసిన విషయం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒకవేళ టైటిల్ రేస్లో టాప్ 2లో శివాజీ, ప్రశాంత్ ఉంటేనంటే ఆ టైటిల్ ఖచ్చితంగా ప్రశాంత్కే వస్తుంది. ఎందుకంటే లెటర్ని సాక్రిఫై చేసినంత ఈజీగా టైటిల్ని కూడా ఖచ్చితంగా సాక్రిఫై చేస్తాడు శివాజీ ప్రశాంత్కి. ఇది ఖచ్చితంగా చెప్పగలను. నేనే కాదు, పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ కూడా ఇదే. ఎందుకంటే లెటర్ సాక్రిఫై చేసినప్పుడే శివాజీ గారు ప్రశాంత్కి చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలవాలి, ఎంతోమందికి నువ్వు ఆదర్శంగా నిలవాలి, నాకు చేతనైనంత హెల్ప్ నీకు చేస్తాను అని అన్నాడు. తీరా చూస్తారంటే ఇప్పుడు టైటిల్ రేస్లో వాళ్ళిద్దరే టాప్లో ఉన్నారు. సో ఖచ్చితంగా శివాజీకి వస్తారంటే అది ఖచ్చితంగా ప్రశాంత్కి వెళ్తుంది. ఇంకా ప్రశాంతే టైటిల్ రేస్లో ఫస్ట్లో ఉంటుందంటే కథం, ఆయన టైటిల్ అవుతుంది, ఈజీ. సో మనం ఇప్పుడు ఒక చిన్న విషయం చూద్దాం. ఇప్పుడు టాప్ 5లో ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు. అది ప్రియాంకనే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. అయితే టాప్ 5 అర్జును, అమరు, యావర్, శివాజీ, ప్రశాంత్. ఎవరెవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు, ఏ విధంగా ఎలిమినేట్ అవుతారు, టాప్ 5 దాకా, టాప్ 5 నుంచి టాప్ 2 దాకా ఎవరెవరు ఉంటారు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనం ఒక వర్షన్ని ప్రిడిక్ట్ చేసాం, చూద్దాం అది ఆ విధంగా అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చేద్దాం. ఆ ప్రిడిక్షన్ కరెక్ట్గా అవుతుంది అని నా నమ్మకం, అది చూద్దాం ఎలా అవుతుందో. సో ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ప్రియాంక ఎలిమినేట్ అవుతుంది. ఈరోజు రేపు ప్రియాంక ఎలిమినేట్ అవుతుంది. ఇంకా 5 మెంబర్స్ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నందుకు గేమ్ మంచిగా ఆడినా సరే కానీ ఓటింగ్ పరంగా అర్జున్ తక్కువలో కిందలో ఉన్నాడు కాబట్టి అర్జున్ 5th మెంబర్లో బయటకు వచ్చేస్తాడు. సో దాని తర్వాత 4th ప్లేస్కి అమర్ అండ్ అమరే. ఇప్పుడు అమర్ అండ్ యావర్ ఇద్దరు పోటీ పడుతున్నారు 4th ప్లేస్లో. యాక్చువల్లీ 4th ప్లేస్ అండ్ 3rd ప్లేస్కి అవి. ఎందుకంటే ఆ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తారంటే ఒకసారి యావర్ ముందు ఉంటుండో, ఒకసారి అమర్ ముందు ఉంటున్నాడు. సో ఇది కొంచెం చెప్పలేము, అది ముందు అమరే రావచ్చు లేదంటే యావరు రావచ్చు, ఈ రెండిట్లో చెప్పలేము. అయితే మనము ఆల్మోస్ట్ స్పై బ్యాచ్కి సపోర్ట్ చేస్తాం కాబట్టి నేను యావర్ కొంచెం ముందు ఉండాలని అనుకుంటున్నా కాబట్టి అమరు 4th ప్లేస్లో బయటకు వచ్చేస్తాడని అనుకుంటున్నా. కాంపిటీషన్ కొంచెం టఫ్గా ఉండాలి, లేదు అంటేనంటే ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బిగ్ బాస్ అమర్ని సేవ్ చేయాలని అనుకుంటే తెలిసిందే కదా, ఫస్ట్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా అదే సపోర్ట్ ఉంటే అమర్ బదులు ఎవరు బయటకు వచ్చేస్తాడు, ఇదే జరిగే విషయం. ఓకే, 3 and 4th ప్లేసెస్ అలా ఉన్నాయి, అంతే కథం. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మీరు. అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు ఒక సూట్ కేసుతో ఒక గెస్ట్ వస్తాడు, బంపర్ ఆఫర్. ఈ ఆఫర్ తీసుకొని బయటికి ఎవరు వెళ్తారు అన్నప్పుడు అక్కడ ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు స్పై బ్యాచ్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఎవరిని తీసేసి అమరైనా ఉండొచ్చు.
సో దీంట్లో ఎవరు ఆ సూట్ కేసు తీసుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. ఇది వెళ్ళిపోతుంది, ఓకేనా. సూట్ కేసు రిటర్న్ వెళ్ళిపోతుంది, దాంట్లో ఎవరెవరు బయటకు వచ్చేస్తారు మళ్ళీ, ఓకే. కానీ ఇప్పుడు టాప్ 2 పొజిషన్ చూసుకుందాం. టాప్ 2 పొజిషన్లో శివాజీ అండ్ ప్రశాంత్ ఉన్నప్పుడు మళ్ళీ సూట్ కేసు వస్తుంది. సూట్ కేసు ఎవరికి కావాలి అనేది, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ టైటిల్ విజేత ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అవుతాడు. సూట్ కేసు శివాజీ తీసుకొని వస్తాడు, ఇది పక్కా. అయితే సెకండరీగా నేను మాట్లాడేది ఏంటి అంటే, ప్రశాంత్ ఒక మాట అన్నాడు, నాకు వచ్చే 50 లక్షలతో నేను రైతులకి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అని. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి ఏంటంటే, 50 లక్షలు ప్రశాంత్కి క్యాష్ ప్రైజ్గా రాదు. ఒక కారు, ఒక ప్లాటు, ఇంకా 10 లక్షలు క్యాష్ ప్రైజ్ వస్తుంది, అంతే తప్ప 50 lakhs క్యాష్ ప్రైజ్ రాదు. అదే నువ్వు సూట్ కేసు తీసుకొని వస్తారంటే అది 30 లక్షలు అవ్వచ్చు, 40 లక్షలు అవ్వచ్చు, ఎంతనే కానీ మొత్తం టోటల్గా క్యాష్ ప్రైజ్ వస్తుంది. అయితే ఇక్కడ ప్రజలకి హెల్ప్ చేయడానికి నాకు డబ్బు కావాలి అనే థాట్లో ప్రశాంత్ ఉంటే సూట్ కేసు తీసుకుంటాడు. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైటిల్ కొట్టాలి, నేను టైటిల్ కొడుతానంటే ఎంతోమందికి నేను ఆదర్శనం అవుతాను, డబ్బులు పంచడం కన్నా కొంతమందికి, ఎన్నో వేల మందికి, ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా నిలవడమే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే టైటిల్ రేస్లో నిల్చుంటాడు. అక్కడ కూడా ఇప్పుడు నువ్వు ఎప్పుడూ చూడని ఒక మంచి కాన్వర్జేషన్ మనం ఆ ఎపిసోడ్లో చూడవచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆలోచించుకునే టైంలలో శివాజీ చాలా హెల్ప్ చేస్తాడు ప్రశాంత్కి. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఎవరి వైపు నుంచి నిల్చోవాలి, ఎవరి వైపు నుంచి నిల్చోకూడదు, నువ్వు ఎలా ఆలోచించాలి ఆ టైంలోనే శివాజీ పర్ఫెక్ట్ గైడెన్స్ చేస్తాడు, ఆ సూట్ కేసు తీసుకోవాలా వద్దా అనేది. అదే విషయంలో వాళ్ళు ఖచ్చితంగా శివాజీ మాట వింటాడు ప్రశాంత్. ఆ సూట్ కేసు, ఎందుకంటే అక్కడ మంచి నిర్ణయం తీసుకోవాలి. సూట్ కేసు తీసుకోవడం తప్పు కాదు అక్కడ, ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా వాళ్ళు సూట్ కేసు తీసుకోవడానికి, అతని పేరు గుర్తు రావట్లేదు, అతను నిర్ణయించుకున్నాడు తీసుకోవాలని. అది పర్ఫెక్ట్ మంచి నిర్ణయం అది. సో అప్పుడు ఇద్దరు విన్నర్లు చెప్పాలంటే, అతనికే ఎక్కువ ఓటింగ్ వచ్చింది, మన రేవంత్ కన్నా అతనికే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ స్టిల్ వాళ్ళు క్యాష్ తీసుకుంటే ఇతనేమో టైటిల్ తీసుకున్నాడు. సో ఇద్దరు విన్నర్లు అక్కడ చెప్పాలంటే. సో ఇక్కడ కూడా సూట్ కేసు కావాలి, ఖచ్చితంగా శివాజీ సూట్ కేసు తీసుకుంటే బెటర్ ఆప్షన్ అది. శివాజీ కూడా అదే ఆప్ట్ చేసుకుంటాడు, ప్రశాంత్ టైటిల్ తీసుకుంటాడు. ఇది కరెక్ట్గా జరగబోయేది అండ్ ఫైనల్ డే రోజు. సో ఇది నేను అనుకుంటున్నా. దయచేసి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా మర్చిపోకుండా పల్లవి ప్రశాంత్కి ఓటు వేయండి.